సార్ నేను ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను. చెప్పండి. వేరే నియోజకవర్గం చాలామంది నాకు బంధుమిత్రులు కూడా ఉన్నారు కాబట్టి పర్సనల్ అనుకోండి, జర్నలిజం కోణంలో అనుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైరా నియోజకవర్గం మీరందరూ బయటకు వచ్చిన తర్వాత మీ శ్రీనివాస్ రెడ్డి గారి టీం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బలంగా ఉందా, బలహీన పడదా? అప్పుడు ఎంత బలంగా ఉంది, ఇప్పుడు ఎంత బలంగా ఉంది? ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఏమైనా అవకాశం చెప్పండి. ఫస్ట్లో టీఆర్ఎస్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైరా కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రంలోనే బలవంతమైన పార్టీగా ఆ రోజు ఉన్నది. బలమైన పార్టీగా ఉన్నది. శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరులు కూడా బలంగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది వైరా ప్రాంతంలో ఉంది. వైరా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా ఆ రోజుల్లో బుర్ర రాజశేఖర్ గారిని మార్పిడి వైస్ చైర్మన్ చేయడం జరిగింది. దాని తర్వాత కమలరాజు గారు, లింగాల కమలరాజు గారిని కూడా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పక్కనున్న నాయకులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు ఒక 30-40% తేడాతో ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎక్కువగా సీట్లకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా వైరా కాన్స్టిట్యూన్సీ తరఫున ఒక 30,000 పైన మెజార్టీ వచ్చింది. తర్వాత పార్లమెంట్కి ఇంకా మీరు అనేది కురిచెర్ల మండలం వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ రామదాస్ నాయక్ 30,000తో 40,000 మెజార్టీతో గెలిచారు. అండ్ పార్లమెంట్ ఎన్నికలు ఎంత మెజార్టీ వచ్చింది? పార్లమెంట్ ఎలక్షన్లో దానికి డబుల్ మెజార్టీతో 60-70,000 వచ్చింది. డబుల్ మెజార్టీ. అంటే కాంగ్రెస్ గాలి దాల్తుందనా, లేకపోతే టీఆర్ఎస్ బలహీనపడ్డదా వైరా నియోజకవర్గంలో? అంటే రెండు అనుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంత బలంగా ఉండేది, ఇప్పుడు ఎంత ఓట్ బ్యాంక్ ఉంది సుమారుగా వైరా అసెంబ్లీ సెగ్మెంట్? గతంలో పోటాపోటీగా ఉండేది, ఇప్పుడు చాలా వాటికి బలహీనపడ్డది. ప్రజెంట్గా 30% ఆ స్థాయిలో ఉంటుంది. 100కి 30% ఉన్నది అంతే. గ్రామ స్థాయిలో నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇంకా ఆ 30% ఇప్పుడు కానీ బలహీనపడదా? 30% స్ట్రాంగ్ 30% ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే 30% ఉన్నారు. 30% ఉంటారు. 70% కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాంట్లో బీసీలకి 42. ఒకటి చెప్పండి, మీరు గౌడ సమాజ వర్గం బీసీ ఉపకులాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్లు అంటుంది. దానివల్ల రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు. వైరా నియోజకవర్గంలో బీసీలకు రిజర్వేషన్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం 34% రిజర్వేషన్ని ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో 21% అమలు జరిగింది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 19% అమలు జరిగింది. అంటే బీసీ రిజర్వేషన్స్ ఈ 19%, 21% నుంచి 42% రిజర్వేషన్స్కి రావటం వల్ల బీసీలకు సంబంధించి ఏమైనా మొబిలైజేషన్, బీసీ ఓట్ బ్యాంక్ ఏమైనా కాంగ్రెస్ వైపు మొగ్గేది ఉందా? ఏముంది లేని వదిలేసి పరిస్థితుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? 42% రిజర్వేషన్ చట్టం తేవటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకత్వానికి పెద్దపీట వేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం కూడా అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా చాలా వాటికి గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ బీసీ రిజర్వేషన్లు ఎక్కువ శాతం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానివల్ల అన్ని గ్రామ పంచాయతీలు కూడా బీసీ జనాభా కూడా రాజకీయాల్లో కొంచెం బలమైన శక్తిగా రేపు తెలంగాణ రాష్ట్రంలో అవతరించబోతుంది. ఇది మంచి శుభదాయకం. ఇట్లాంటి నిర్ణయాలు చేయడం వల్ల కింద స్థాయి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంత పెద్దపీట వేయడం అనేది సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారి, క్యాబినెట్ గారి అందరూ కూడా బీసీలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. తెలంగాణలో ప్రజలకు అన్నీ చేస్తామని చెప్పేసి 400 వాగ్దానాలకు పైగా చేసి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ అన్నీ చేయట్లేదు అనేది ఆరోపణ అనిపిస్తూ ఉంది. సరే, రేషన్ కార్డులు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, బస్ పాస్ మహిళలకి ఇవ్వాల్సిందే ఇస్తున్నారు, ఫ్రీ బస్ పాసు. అదేవిధంగా ఇంకేంది చెప్పుకునే వాటిలలో ఇల్లు, రేషన్ కార్డులు, బస్ పాసులు ఇచ్చారు. కొత్త పెన్షన్లు కానీ, వీటికి సంబంధించి కొత్త 2,500 ఇస్తున్నానే కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఇట్లా కొన్ని అమలు చేయట్లేదు అని అంటుంది. డబ్బులు లేవు అని ఇంకొక మాట చెప్తా ఉంది. మరి డబ్బులు లేవని, బడ్జెట్ లేదని తెలియదా? ఎందుకు వాగ్దానాలు చేసింది? మరి దీని ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల మీద ప్రభావం ఉండదా? వివరించండి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కేసీఆర్ కుటుంబం కానీ అనేక అక్రమంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, కొన్ని వేల లక్షల కోట్లు కూడా దానికి నిధులు, తెలంగాణ రాష్ట్ర నిధులను కూడా దుర్వినియోగం చేసి వాళ్ళు సొంతంగా జేబుకు నింపుకునే ప్రయత్నం చేసి వాళ్ళ ఖజానాలు వేసుకోవడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి మన స్టేటు బడ్జెట్ మొత్తాన్ని కూడా మిగతా రాష్ట్రాలకు పంచడం జరిగింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా అప్పుల్లో కూరకపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది.
దాని తర్వాత ఉన్న నిధులతో ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ఈరోజు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ మీకు బస్ ఫ్రీ కానీ అదేవిధంగా రైతు రుణమాఫీని కూడా భారతదేశంలోనే ఎక్కడా చేయని విధంగా ఒక్కసారే రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. తర్వాత రైతు బంధువుని కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఇచ్చేసి మళ్ళీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది. దాని తర్వాత వరికి సబ్సిడీ 500 రూపాయలు, అదేవిధంగా వరికి గిట్టుబాటు ధర, అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలను కూడా ఉన్న స్థాయిలో రైతులకి, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా కేసీఆర్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జాబులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు జాబులను కూడా నిరుద్యోగ యువకులకి చాలామంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రోజు నిరుద్యోగులందరూ బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి హామీ దొరుకుతుందని వాళ్ళు అనుకున్నారు. అట్లాంటిది నిరుద్యోగులను కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆ రోజు కేసీఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఫస్ట్ ఫేజ్లో కూడా జాబ్ ఇచ్చారు. మన గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అన్ని కూడా ఉద్యోగాలను కేటాయించుకుంటూ పోతాం. అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను కూడా ఈరోజు అన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ప్రజాపాలన సంక్షేమాన్ని కూడా ఒకవైపు ప్రజలను, ఒకవైపు రైతుల్ని, అదేవిధంగా నిరుద్యోగ యువకులను అన్నింటిలో కూడా అన్ని రంగాలను కూడా కలుపుకుంటూ అందరికీ ప్రజలకు ఏది కావాలో అది తీసుకొని ముందుకెళ్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ మధ్య వచ్చిన యూరియా కొరత అనేది అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వాళ్ళు కావాలని ఈ యొక్క రాష్ట్రాన్ని బదనాం చేయడానికి యూరియాని కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది పెట్టి అదేదో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు వాళ్ళు ఆ నిందను కాంగ్రెస్ పార్టీ మీద వేయటం అనేది మంచి నిర్ణయం కాదు. ఎట్లాంటి నిర్ణయాలను రేపు పొద్దున్నే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఈ రోజుల్లో అందరూ కూడా చైతన్యవంతంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. వీళ్ళందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది కూడా తెలుసు. రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వాటికి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా 1-2 చోట్ల పోటీ ఉంటే కూడా అది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలుచుకునే సత్తా ఉంది. ఒకటి చెప్పండి, వైరా అసెంబ్లీ సెగ్మెంట్లో 100కి ఎంత శాతం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాలని కైవసం చేసుకోబోతుంది? న్యాయం మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో జెండా ఎగరేయటం కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ అనేది దాదాపు శూన్యంగా కనిపిస్తుంది. ఏడో ఒక్కడ పోటీ చేసినా కానీ వాళ్ళ చివరికి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు. మా పార్టీలోనే కొంతమంది గ్రూపులు ఉండటం వల్ల వారిని లోకల్గా ఎమ్మెల్యే కానీ అక్కడ నాయకులు కానీ చదివి చెప్పి అయినా ఏకగ్రీవం చేయడానికి 99% అవకాశాలు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుంది. ఒకటి చెప్పండి, వైరా నియోజకవర్గం అంటే వామపక్షాలకి గతంలో చంద్రావతి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇతర అభ్యర్థులు కానీ గెలిచినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలో సిపిఐ సిపిఎం కొనిజల్ల మండలం లాంటి చోట్ల సిపిఐ సిపిఎం బలంగా ఉన్నటువంటి పార్టీలు, సరే బలం పెరిగిందా తగ్గిందా ఉంచితే రాబోయే ఎన్నికల్లో మీరు కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అవగాహన ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ అదే సిపిఐ సిపిఎంతో పొత్తుకొని వెళ్ళే అవకాశం ఉందా? గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో కూడా సిపిఎం పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళని కూడా పిలవడం జరిగింది. దాన్ని సిపిఎం పార్టీ నిరాకరించారు. తర్వాత సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళకి కొత్తగూడెం సీట్ కూడా ఇవ్వడం జరిగింది. వారిని కూడా భారీ మెజారిటీతో మనం గెలిపించుకోవడం. స్థానిక ఎన్నికల్లో మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కమ్యూనిస్టులని సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీని కానీ అందరిని కూడా కలుపుకొని పోయేదాంట్లో మేము ఇప్పుడు అందరితో సంప్రదింపులు చేయడం జరుగుతుంది. వాళ్ళతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకవేళ పొత్తులలో అభ్యర్థులు కాంగ్రెస్ అంటే కొద్దిగా రెబల్ స్టార్స్ ఎక్కువ ఉంటారు, మరి పొత్తులు సాధ్యమైద్దా? ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో కొనిజల్ల మండలం నాటి సార్ సాధ్యమయ్యే పనేనా? అన్ని గ్రామ స్థాయిలో వార్డు కానీ, వార్డుకి సంబంధించి కానీ, అదేవిధంగా ఎంపీటీసీ కానీ, ఫస్ట్ ఎంపీటీసీ సరే జెడ్పీటీసీ ఎన్నికలు కాబట్టి దాని తర్వాత సర్పంచులు, ముందు ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ పొత్తు కొలిక్కి వస్తావా వామపక్షాలతో? కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, రేపు స్థానిక ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి వెంటనే ఉన్నాయి కాబట్టి అది కూడా ఈ పొత్తులో భాగంగా ఎంపీటీసీ ఒకరికి, వార్డు మెంబర్లు ఒకరికి, సర్పంచ్ ఒకరికి అట్లా తలా ఒకటి ఇచ్చేసుకొని ఈరోజు వామపక్షాలను కూడా కాంగ్రెస్ పార్టీలు కలుపుకొని రేపు పొద్దున్నే గ్రామ పంచాయతీలను గెలిపించుకునే దానిలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పొత్తుల నిర్ణయం తీసుకుంటాం. వైరా నియోజకవర్గం అంటే 5 మండలాలు, 5లో కొనిజర్ల 1, వైరా 2, 3 కారేపల్లి, 4 ఏనుకూరు, 5 జూలూరుపాడు, 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలకి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పొత్తులో కానీ విడిగా కానీ ఎన్ని గెలవడానికి ఆస్కారం ఉంది? 5 జెడ్పీటీసీలు 5, ఎంపీపీలు 5. జెడ్పీటీసీలు 5 కానీ, ఎంపీపీలు 5 కానీ అన్నీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేస్తాం. సార్ చెప్పండి, చాలా నా ఒక 21 సంవత్సరాల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం అంటే ఇవాళ రేపు అంత ఆషామాషి పని కాదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశారు, కొణిజల మండల పార్టీ బాధ్యతలు చేశారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి ఒక టీంలో ప్రధానంగా ఉన్నారు. సో వచ్చేటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ట్రయల్ చేశారు. సరే పాత వాళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యంలో, పాత కాంగ్రెస్ వాదులకు ఇచ్చినట్టు నేపథ్యంలో మీరు ఏం పదవిని ఆశిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్లో జర్నీలో? కాంగ్రెస్ పార్టీ జర్నీ. ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వ్యవసాయ శాఖ నుంచి తుమ్మలాశ్రీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాంట్లో డిప్యూటీ సీఎం గారిది మా వైరా సొంత ప్రాంతం లక్ష్మీపురం ప్రాంతం. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఉండడం, తుమ్మలాశ్రీ గారు, వీళ్ళందరితో కలిసి ఈరోజు వాళ్ళు మనకి నామినేటెడ్ పదవి ఏది ఇచ్చినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇవ్వడం లేకపోతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వారికి కూడా వారి అడుగుజాడల్లో ఈ యొక్క వైరా ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తాను వారు అడుగుజాడలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఏ పదవి ఇచ్చినా కానీ నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క ఛానల్ చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి, అదేవిధంగా వైరా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రజాపాలనలో అందరూ కూడా దసరా పండుగ రేపు రాబోతా ఉంది. మీరందరూ కూడా సుఖ శాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగగానే టైం ఇచ్చి మరిన్ని విషయాలు మీ రాజకీయ జీవితానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కూర్చునే ప్రయత్నం చేద్దాం. ఒక బీసీ బిడ్డగా, ఒక పొలిటికల్ లీడర్గా, ఇంకా మీరు కూడా అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.